అక్టోబర్ 2 అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య సూర్యగ్రహణం. ఈరోజు మన ఇంటి గుమ్మానికి గనక మనం వేపాకులను తోరణంలాగా కట్టుకొని అమ్మవారిని ఆరాధించాలండి. అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ద్వారా గ్రహణ ప్రభావం అనేది మన పైన పడకుండా ఉంటుంది. మామూలుగా మనకి ఈ గ్రహణం అనేది నైట్ టైం ఏర్పడబోతుంది. మన భారతదేశంలో కనపడదండి. అయినప్పటికీ కూడా సూర్యచంద్రులు భూమికి ఒక్కరే కాబట్టి ఖచ్చితంగా గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల పైన ఉంటుంది. అలానే మనకు ఈ గ్రహణ ప్రభావం నుంచి విముక్తి పొందడానికి మనకి ఖచ్చితంగా ప్రధాన సింహద్వారానికి వేప ఆకులు కట్టి మన ఇంటిలో అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి ఖచ్చితంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. అదేవిధంగా మనం గ్రహణం పూర్తయిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. తర్వాత అమ్మవారిని ఆరాధించాలి. మీకు కనుక ఖచ్చితంగా గ్రహణం పట్టు విడుపు స్నానాలను అయితే చేయాల్సి ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.